స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన చిత్తము జరిగించుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 40వ కీర్తన 8వ వచనము. నా దేవా, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము. స్నేహితులారా, మనము చిన్న చిన్న పిల్లలుగా ఉండినప్పుడు ఏమీ ఎరుగని అమాయకులుగా మన జీవితము ఉంటుంది. ఒక మాంసపు ముద్ద వలె ఏ ఆలోచన లేక మనల్ని మనము పోషించుకోవడం కానీ సంరక్షించుకోవడం కానీ మన అవసరతలను తీర్చుకోలేని పరిస్థితుల మధ్య మనం ఉంటాం. అలాంటి తరుణంలో మనకు మనముగా జీవించక ప్రతి చిన్న విషయానికి మన తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి వారంగా ఉంటాం. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఆ చిన్నతనంలో అన్ని రకముల సహాయములు సదుపాయములను మనం అనుభవించినాం గనుకనే ఎదిగి ఈ స్థాయిలోనికి రాగలిగినటువంటి వారంగా ఉన్నాం. అటువంటి తరుణంలో ఆ చిన్న వయసులో మన సొంత ఆలోచన కానీ సొంత నిర్ణయాలు కానీ సొంత తలాంపులను అనుసరించి నడుచుకొనక మన తల్లిదండ్రుల ఆలోచనను, వారి యొక్క చిత్తాన్ని, వారి యొక్క మాటలను అనుసరించి వాటిని నెరవేర్చుచు జీవించేటటువంటి వారంగా ఉంటాం. ఆ చిన్నతనంలో తల్లిదండ్రుల చూపిన బాటలో మనం నడిచినాం కనుకనే ఈ ఎదిగిన స్థితిలో అనేక రీతులుగా అభివృద్ధి చెందిన స్థితిలో మనము జీవించగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞాని. ఆయన నీ జీవితానికి సంబంధించి, నా జీవితానికి సంబంధించి గతాన్ని ఎరిగినవాడు, వర్తమానాన్ని ఎరిగినవాడు, భవిష్యత్తును గూర్చి కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన పరిస్థితులను ఎరిగి ఉండడమే కాదు కానీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏది శ్రేష్టమైన కార్యమో, ఏ మంచి కార్యము జరిగించుట వలన మన జీవితాలు బాగుపడతాయో, ఏ గొప్ప కార్యములను జరిగించడం వలన శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనము మేలును అనుభవిస్తామో ఆ గొప్ప కార్యములను మన జీవితంలో జరిగించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే స్నేహితులారా, మన నిర్ణయాలు, మన చిత్తము, మన ఆలోచనలకు మొదటి స్థానము ఇవ్వక నీ జీవితంలో ఉపయోగకరమైన దానిని, నీ జీవితములో నువ్వు బాగుపడడానికి ప్రయోజనకరమైన దానిని జరిగించే దేవుని నిర్ణయాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చూపిన బాటకు మొదటి స్థానాన్ని మనము ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. దేవుని శక్తియుక్తులను, ఆయన మహిమగల కార్యములను, భూమి ఆకాశము మానవుల యొక్క జీవితము సమస్తము దేవుని హస్తములలో ఉన్నవి. ఆయన సమస్తాన్ని జరిగించగలిగిన వాడు అని ఎరిగి ఉన్నటువంటి దావీదు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నిజమే, నా చిత్తాన్ని, నా ఆలోచనను,
నా నిర్ణయాలను నేను జరిగించుకొనుచు ఉండవచ్చు, కానీ అవి నాకు ప్రయోజనకరమైనవని, అవి నన్ను దీవెనలోనికి నడిపిస్తాయి అని గ్యారంటీ లేదు. అయితే నా దేవా, నీ చిత్తాన్ని జరిగించినప్పుడు ఖచ్చితంగా అవి నాకు ప్రయోజనకరంగా ఉండి దీవెనకరమైన స్థితిలోనికి నడిపిస్తాయని దావీదు గారు విశ్వసిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ రకమైన ఆలోచన కలిగి మన చిత్తము, మన ఆలోచన, మన ఇష్టము కాదు, దేవుని చిత్తాన్ని జరిగించడానికే మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి దినమంతా మా పని బాటల యందు, మా ఆలోచనల యందు, మా ప్రయాణంల యందు, మా ప్రతి కార్యమునందు మమ్మను బలపరచుచు నడిపించుచు ఉన్న విధానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో ఆలోచనలను, ఎన్నో నిర్ణయాలను, మా మనసుకు ఇష్టమైన తలంపులను మేము కలిగి ఉండవచ్చు, కానీ మా ఆలోచన కంటే మీ ఆలోచన ప్రయోజనకరమైనది, మా నిర్ణయాల కంటే మీ నిర్ణయాలు ఉన్నతమైనవి గనుక మా ఆలోచనను ప్రక్కన పెట్టి అన్ని రీతులుగా దీవెనకరమైన మీ ఆలోచనలను చేపట్టడానికి మమ్మను బలపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియబిడ్డలను, వారి మొరలను ఆలకించి వారి కొరతలను దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని నిత్య సమాధానము, కాపుదల మనకు తోడై ఉండును గాక. ఆమెన్.